ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మీరు బాగుండాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కొరకు దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచడానికి త్వరలో ఒక గొప్ప ప్రణాళికను మేము కలిగి ఉన్నాం. మీకు ఆ సమాచారాన్ని అందచేస్తాం. మీ బాధలు మాతో, మీ బలహీనతలు మాతో, మీ సమస్యలు మాతో పంచుకున్నప్పుడు మా దగ్గర ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారు. మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ దేవుడు చాలా మంచివారండి. ఈ దేవుని గురించిన వార్త మీ వద్దకు తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం, చాలా గొప్ప సంగతి. ఒక విషయాన్ని పంచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఉన్నాను. 47వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఎంత అద్భుతమైన సంగతి! గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవారు, వారి గాయములు కట్టువారు. ఏమండి, ఈ బిజీ లైఫ్లో, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది గుండె నిబ్బరం కలిగి ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది ధైర్యం కలిగి ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది నాకేం పర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, అంతా నాకు హ్యాపీ అని గుండె మీద చేసుకొని ప్రశాంతంగా పడుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏదో ఒక కలవరం, ఏదో ఒక చింతన, ఏదో ఒక వేదన, గుండె చేరిన అనుభవాలు కొంతమంది మాతో పంచుకుంటారు. ప్రార్థన చేయమని పంచుకుంటారు. అయ్యో పాస్టర్ గారు, ఎంత పని జరిగిపోయింది, మేము ఎలా అయిద్ది అనుకోలేదు, మా బిడ్డల పట్ల ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా మాట వింటలేదు, మా గుండె జారిపోతుంది, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఏమండి, చాలా సంగతులు పంచుకుంటూ ఉంటారు. సేవకులమని మరి దేవుని పాదాల చెంత వారి పక్షంగా విజ్ఞాపన చేస్తామని వారు చెప్పుకున్నట్లు తప్పులేదు. అంటే ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, పైకి బాగానే ఉంటారు, వారి గుండెల్లో ఎంతో వేదన. ప్రతివారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, ప్రతి వారి గుండె బలహీనమైనదట. బలహీనమైనది. వినే సంగతులు, ఎదురవుతున్న సంఘటనలు, ఎదుర్కొంటున్న పోరాటాలు బలహీనపరిచినాయి వారిని. గుండె చెదిరిపోయింది. ఏమండి, అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేనికి? గుండె చెదిరిపోయింది. అయ్యో, మేము బ్రతకలేం, ఈ సమస్యలో నుండి మేము ఒడ్డెక్కలేం, ఈ సమస్య మమ్మల్ని ఒడ్డు ఎక్కనీయదు, అందుకని గుండె చెదిరిపోయింది. ధైర్యం కోల్పోయారు, బాధింపబడ్డారు. వారి పక్షంగా ఎవరు లేరు, ఆదుకునేవారు లేరు, ఆశ్రయం ఇచ్చేవారు లేరు. గుండె చెదిరిపోయింది. ఏమండి, ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నావా? దేని చేతనైనా గుండె చెదిరిన అనుభవాలని కలిగి ఉన్నావా? గుండె చెదిరిన అనుభవాలను కలిగి ఉన్నావా? నీకు ఒక గొప్ప శుభవార్త. ఈ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నీ గాయమును కడతాడు ఆయన. ఏ విషయంలో గాయపరచబడ్డావో, బాధించబడతా ఉన్నావో, గుండె చెదిరిన అనుభవాలతో ఉన్నావో, నీరు గారిపోయినానయ్యా, ఇదిగో ఈ పొలం మీద ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత అప్పులైనాయి, ఈ పరిస్థితుల్లో అప్పుల వారు వచ్చినారు, నీరు గారిపోయినానయ్యా, అందుకని పురుగుల మందే శరణ్యమయ్యా అని అనేక మంది ఆ రంగంలో పురుగుల మందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు రావట్లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. వివాహం అవ్వట్లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. బిడ్డలు కలగట్లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏమండి, గుండె చెదిరిపోయింది. అనేకుల గుండె బలహీనమైపోయింది. ఇక గొప్ప శుభవార్త. ఈ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ఉన్నతమైన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ పరిస్థితిని అంతటిని మారుస్తారు, నీ గాయాన్ని కడతారని చెప్పుట్లో ఎటువంటి సందేహమూ లేదు. ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, ఆయనకి నీవు సమీపంగా జీవించు, తప్పకుండా అద్భుతం జరుగుతుంది. సత్యం. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ గొప్ప నామమును ప్రకటన చేయట్లో, మీ నామమును పరిచయం చేయట్లో మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఎందరైతే మీ మాటలు విని వారి గుండెల్లో చెప్పలేనంత వేదన ఉన్నదో మా ప్రభువా, విడిపించమని, బాగు చేయమని, వారికి జవాబు దయచేయమని, వారి సమస్యల నుండి, వారి కష్టాల నుండి, శ్రమల నుండి విడిపించి మీ సన్నిధిలో మేలు చేయమని యేసయ్య గొప్ప నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.